మనలో 90% మందికి చుట్టూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు మనం కూడా తయారయ్యేది సెకండ్ టైపు. ఆ టైప్ ఏంటంటే పైకి ఆవు, లోపల మాత్రం నక్క. పైకి బ్రహ్మాండంగా ఉంటాం, స్వీట్గా మాట్లాడతాం. వీళ్ళ నేచరు. మిథున్ చక్రవర్తి గారు ఒకసారి ఊటీలో మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఆయన ఒక అద్భుతమైన ఒక కాన్సెప్ట్ చెప్పాడు. యాక్టర్ మిథున్ చక్రవర్తి 12th మ్యాన్లా మనం ఉండకూడదు అన్నాడు. క్రికెట్ టీంలో 12th మ్యాన్లాగా మనం ఉండకూడదు అన్నాడు. ఏంటి అంటే మొత్తం ఇప్పుడు మనం నిన్న ఒక మ్యాచ్ అయింది, డ్రా అయింది, టై అయిపోయింది. కానీ రోహిత్ శర్మ నుంచి లాస్ట్కి వచ్చిన మొహమ్మద్ సిరాజ్ వరకు ప్రతి ఒక్కళ్ళు 100s కొట్టేయాలి, ఇండియా గెలవాలి అని ప్రేక్షకులంతా కోరుకుంటూ ఉంటారు. కానీ 12th మ్యాన్ మాత్రం వీళ్ళల్లో ఎవడో ఒకడు ఫెయిల్ అవ్వాలి, నేను టీంలోకి రావాలి, వీళ్ళల్లో ఎవడో ఒకడు ఫెయిల్ అవ్వాలి, నేను టీంలోకి రావాలి అని ఆలోచిస్తూ ఉంటారట. అలాంటి 12th మ్యాన్లా మనం ఉండకూడదు, మనం బ్రహ్మాండంగా ఉండాలి. సో మీరు ఇప్పుడు యు ఆర్ కన్ఫ్యూజ్డ్ టు బీ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్ టు బీ అన్ ఎంప్లాయీ. ఉద్యోగం చేయటం మంచిదా, వ్యాపారం చేయటం మంచిదా? ఏది చేసినా సలక్షణంగా చేయటం, ఇష్టపూర్వకంగా చేయటం మంచిదని నేను చెప్తాను. ఉద్యోగం అనేది ఏంటి? లిమిటెడ్ స్కోప్. వ్యాపారం అనేది అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. నేను ఒక ఉద్యోగం, నేను ఒక యాక్టర్ అనుకోండి, పక్కవాడు చెప్పిన డైలాగుని నేను చెప్తాను, వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, సినిమాలో ఛాన్స్ రావాలి, వాళ్ళు పిలవాలి, నేను వెళ్ళాలి, వేషం వేయాలి, సినిమా హిట్ అవ్వాలి, అంతేగాని పాపులర్ అవ్వాలి, అప్పుడు నాకు పేరు వస్తుంది. అది పాపులర్ కాలేదనుకోండి, మన ఎవడో గుర్తుపెట్టుకోడు. కాకపోతే నేను ఇలా ఎంచుకుంటే ప్రతిరోజు నాకు ఆపర్చునిటీ, ప్రతిరోజు వేల మంది, లక్షల మందితో, ఇప్పటిదాకా 25 లక్షల మందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఆపర్చునిటీ. దీనికి ఇంకా మీకు అర్థం కావాలంటే చెప్తాను. ట్రేడింగ్, మార్కెటింగ్. ట్రేడింగ్ అంటే ఒక షాప్ తెరిచి కూర్చోవటం, కస్టమర్ ఎవరు వస్తే వాళ్ళకి మనం సర్వీస్ చేయటం. వర్షం వచ్చిందండి, ఇవాళ కస్టమర్ రాలేదు, కర్ఫ్యూ వచ్చిందండి, ఇవాళ కస్టమర్ రాలేదని బాధపడుతూ ఉంటాం. మార్కెటింగ్ అంటే బ్యాగు పుచ్చుకుని మనం అవకాశం దగ్గరికి వెళ్తాం, కస్టమర్ దగ్గరికి వెళ్తాం. వ్యాపారం చేయటం అంటే బ్యాగు పుచ్చుకుని మనమే ప్రపంచం దగ్గరికి వెళ్తాం, మనం ప్రమోట్ చేసుకోవటం, మన కష్టానికి తగ్గ ఫలితం రావటం. అటువంటి వ్యాపారస్తులు మీరు అందరూ కావాలని నేను కోరుకుంటున్నాను. బయట దేశంలోకి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా? ఇక్కడ నాతో పాటు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు, ఆయన మా తర్వాత మాట్లాడబోతున్నారు. నా మంచి మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు. కక్కుడిపల్లిలో లండన్ గ్యాస్ట్రో కేర్ అనే ఒక చాలా పెద్ద హాస్పిటల్. 2 minutes ఆయన టైం తీసుకోవాలంటే నేనే 2 hours వెయిట్ చేస్తాను. నిన్న నేను, జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇట్లా 4-5 ఫ్రెండ్స్ అక్కడే ఉన్నాం. ఆయన మమ్మల్ని అక్కడే పెట్టి పేషెంట్ల మధ్యలో చూసుకుంటూ వచ్చారు. ఈయన లండన్లో 20 ఏళ్ల పాటు, అంత ముందర క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని లండన్లో 20 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేస్తూ సడన్లీ వాళ్ళ వైఫ్ ఇండియా వచ్చేయాలి, వాళ్ళ నాన్నగారికి బాగాలేదంటే వై కాంట్ ఐ స్టార్ట్ సర్వింగ్ మై కంట్రీ అని చెప్పి తిరిగి వెనక్కి వచ్చి ఈ రోజున వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ కింద. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇట్లాంటి వాళ్ళు కావాలి. అటు వెళ్ళే వాళ్ళే కానీ అట్నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఎవరున్నారు? వీ షుడ్ సే దట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ రియల్. డాక్టర్ గారు గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టండి. వచ్చారా? ఆయనతో నేను మాట్లాడమని చెప్పాను ఆయనకు ఒక 10 minutes. హీఈస్ గోయింగ్ టు టాక్ ఆఫ్టర్ మీ ఫర్ 10 minutes. డాక్టర్ చదువుకున్న తర్వాత FRCS చదువుకుని ఇప్పుడు ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను నేను తర్వాత. బట్ స్టిల్ ఆయన నా దేశం నాదే అని ఇక్కడ తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ నెంబర్ 1 కింద ఎదుగుతున్నారు. ప్రతిభ ఫౌంటైన్ లాంటిది, తొక్కి పెడితే ఎవరి దగ్గర ఆగదు. మీలో టాలెంట్ ఉంటే ఎక్కడున్నది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అగో ఆయన ఫోటోగ్రాఫ్ వేశారు. థ్యాంక్ యూ. బయటికి వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా, ఏం చేయాలి? జాబ్ చేయాలా, లేకపోతే నేను ఏదైనా స్టడీస్ చదువుకోవాలా? ఇవన్నీ మన కన్ఫ్యూజన్ ఉంటాయి. యూ నీడ్ ఏ GPS టు డ్రైవ్ యూ టు ద డెస్టినేషన్. హరిహర కళాభవన్ ఎలా రావాలి అంటే డాక్టర్ గారికి ఒక GPS మనం మ్యాప్, గూగుల్ మ్యాప్స్ షేర్ చేస్తే ఆయన నాకంటే ముందర 5 నిమిషాల ముందర వచ్చాడు అక్కడ. అలా మన జీవితాన్ని నావిగేట్ చేయడానికి ఒక గూగుల్ మ్యాప్ కావాలి. ఆ గూగుల్ మ్యాప్ పేరు యూ. ఆ గూగుల్ మ్యాప్ పేరేంటి? మీ అనాలి. గూగుల్ మ్యాప్ పేరేంటి? మీ అని. ఐ గెట్. ఓ హలో, గూగుల్ మ్యాప్ పేరేంటి? మనమే. ఎవ్వడు రాడు. మన మ్యాప్ మనమే పెట్టుకోవాలి, మనమే కూర్చోవాలి, మన స్టవ్ మనమే వెలిగించుకోవాలి, స్టవ్ మీద మనమే కూర్చోవాలి, మనమే వేడెక్కాలి, సూపర్ ఎనర్జీ అనాలి. ఎవడైనా లేపుతాడా పొద్దున్న? తెల్లవార వచ్చి అని ఎవడైనా పాట పాడతాడు మనకి? లేకపోతే మీరు నడుస్తుంటే కొట్టు తొడగొట్టు, డ్యామును పొడగొట్టు, నరసింహ అని వెనక నుంచి మ్యూజిక్స్ వస్తాయా? ఎవ్వడు రాడు. మీరు గెలిచినప్పుడు మీరు ఒక్కరే అద్దం ముందు నుంచుని అప్రయత్నంగా విజయగర్వంతో మిమ్మల్ని మీరు చూసుకుంటూ శభాష్రా అనుకుంటారు.
మీరొక్కరే ఉంటారు, ఎవ్వరూ ఉండరు. ఆ గెలుపు నాది, నా సొంతం అనుకునేప్పుడు ఆ గుండె నిండా ఉండే విశ్వాసం అది డబుల్ అయిపోతుంది. సో మీ జీవితానికి జీపీఎస్ మీరు. అందుకే నేనేం చెప్తా అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. పక్కవాడెవడో పోస్ట్ పెడితే లైకులు కొట్టడం కాదు, పక్కవాడెవడో పోస్ట్ పెడితే షేర్లు చేయడం కాదు, పక్కవాడెవడో ఛానల్ పెడితే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయడం కాదు. నిన్ను నువ్వు లైక్ చేసుకో, నీ భావాల్ని షేర్ చేసుకో, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో. అప్పుడే యూ విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద లైఫ్. నాకు ఒక రోటరీ క్లబ్ ఆయన గవర్నర్ గారు గిరీష్ గారు ఉన్నారు, నెల్లూరు దగ్గర ఉంటారు ఆయన. అక్కడికి పిలిచి ఒక పిల్లలతోటి మాట్లాడిచ్చారు ఒకసారి. వాళ్ళు తెలుగులో మాట్లాడమన్నారు, నేను తెలుగులో మాట్లాడే అయిపోయింది. హైదరాబాద్ వచ్చాక ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేసి, ప్రదీప్ గారు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే కీనోట్ స్పీకర్ కావాలి, మా దగ్గర ఇంత పెద్ద బడ్జెట్ ఉంది, ఎవరైనా మంచి స్పీకర్ ఉన్నారా అని అడిగాడు. నా దగ్గర 2 చాయిసెస్ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళ పేరు పంపించడం ఒక్క సెకండ్లో అయిపోతుంది. రెండో చాయిస్ ఏంటంటే నేను మాట్లాడగలను కదా, నన్ను నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆయన సెంటెన్స్ కంప్లీట్ చేయగానే, సార్ మీరు అమితాబ్ బచ్చన్కి ఫోన్ చేసి మంచి యాక్టర్ ఎవడైనా ఉన్నాడా అని అడిగినట్టుంది అన్న. వెంటనే మీరు మాట్లాడతారా, సూపర్ మీరే రండి అన్నాడు. నాకే ఆపర్చునిటీ. మనం ప్రమోట్ చేసుకోవాల్సిందే. మనకు టాలెంట్ లేకుండా మనం ప్రమోట్ చేసుకుంటే అది ఊరికే సొంత డబ్బా అవుతుంది. ఎప్పుడైతే మనలో వర్త్ ఉందో, ఎస్ ఐ కెన్ డూ అని ప్రపంచానికి చాటి చెప్తే అవకాశాలు మన దగ్గరికి ఎగురుకుంటూ వస్తాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. పీపుల్ డిసైడ్స్ హ్యాబిట్ and habits decide their future. The secret of your future is hidden in your daily routine. అంత పెద్ద ఒక్కసారి హాంఫర్ట్ అంటే ప్రపంచం మారిపోదు. బాహుబలి సినిమా ఒక్కసారిగా రాదు. మన అలవాట్లనే మార్చుకోవాలి. 21 రోజులు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పని చేస్తాను, 5ంటికి లేస్తాను అని చెప్పండి. ఈ రోజున అలారం లేకుండా లాస్ట్ 21 ఏళ్ల నుంచి నేను పొద్దున 5 o'clock లేస్తాను. చిన్న అలవాట్లు. నేను ఎవరిని కించపరచను. నేను అవతల వాళ్ళు చెప్పింది పరిపూర్ణంగా వింటాను. వాళ్ళు సెంటెన్స్ కంప్లీట్ అయితేనే మాట్లాడతాను. వాళ్ళు చెప్పంగానే జడ్డు వరకు ఆలోచించను. వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి ఏంటో గ్రహిస్తాను. వాళ్ళు చెప్పిన దాంట్లో నెగటివిటీని తీసేస్తాను. ఇవన్నీ చిన్న అలవాట్లు మీ మైండ్లోకి ఎక్కించుకుంటే పెద్ద వాళ్ళు అవుతారు. విత్తనాలు చెట్లు అవుతాయి తప్ప చెట్లు తీసుకొచ్చి నాటరు. చిన్న హ్యాబిట్స్ మీరు డెవలప్ చేసుకోండి, మీ రొటీన్ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ వర్సెస్ ఇండివిజువల్ కాంపిటెన్సీ. నేను ఇక్కడ రాగానే అద్భుతంగా మాట్లాడాలని మీరు అందరూ అనుకుంటారు. విరాట్ కోహ్లీ మైదానాలు రాగానే ప్రతిసారి 100 కొట్టాలని అనుకుంటారు. మీ అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తే, మీరు ఎగ్జామ్కి వెళ్తే తల్లిదండ్రులు పిల్లలు సూపర్లేటివ్గా రాయాలి, పరీక్షలు బాగా రావాలనుకుంటారు. మీరు ఒక్కసారి పాస్ అయ్యి మీరు ఎవరైనా నాలాంటి వాడి దగ్గర ఒక జాబ్లో జాయిన్ అవుతే మీరు అద్భుతంగా రాణించాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ప్రపంచం మొత్తం నుంచి మన మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ ఎక్స్పెక్టేషన్ని మనం ఎలా మీట్ అవ్వగలం అంటే మన ఇండివిజువల్ కాంపిటెన్సీ, మనలో ఉన్న నైపుణ్యాలని, మనలో ఉన్న స్కిల్స్ని, మనలో ఉన్న యాటిట్యూడ్ని, మనలో ఉన్న ప్రతిభా పాఠవాల్ని ప్రతిరోజు మనం పెంచుకుంటూ పోతే తప్ప మారుతున్న డిమాండ్ తోటి మనం సప్లై చేయలేము.